జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఫాదర్ ఆఫ్ ఇళయ దళపతి విజయ్ గారు, విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సార్ నమస్కారం. నమస్కారం. కొంచెం డై వేసి కొంచెం టీ షర్ట్ వేస్తే సేమ్ విజయ్ గారు లాగే ఉంటారు. ఎందుకండి, ఐఎమ్ అ ఫాదర్, ఐఎమ్ అ ప్రౌడ్ ఫాదర్. సార్, లెజెండరీ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు అంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, లేకపోతే ఇళయ దళపతి విజయ్ ఫాదర్ అంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా? ఎలా ఫీల్ అవ్వమంటారు మిమ్మల్ని? నవడేస్ సార్, వాట్ ఎక్కడైనా పర్వాలేదు. ఇప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఓకే యాజ్ అ ఫాదర్ ఆఫ్ విజయ్. ఓకే, సో మన ఇంటర్వ్యూ మొత్తం అలానే వెళ్దాం అయితే, ఫాదర్ ఆఫ్ విజయ్. లేదు, నా గురించి అడగండి. బికాస్ ఐ హ్యావ్ డన్ 5 movies in Telugu in the 80s on those days. ఎస్, మీరు అన్నారు కాబట్టి అడగాలి సార్. సో ఇప్పుడంటే పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి ఎక్కువ మనం న్యూస్లో వింటున్నాం. దోస్ డేస్ ఎస్ఏ చంద్రశేఖర్ గారు సౌత్ నార్త్ డిఫరెన్స్ లేకుండా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేసేసారు, అన్ని లాంగ్వేజెస్లో. ఎలా ఫీల్ అవుతున్నారు ఒక 50 years బ్యాక్కి వెళ్ళి అలా చూసుకుంటే? రీజన్ ఇస్ నా సబ్జెక్ట్ అలాంటివి సార్. మోస్ట్లీ నేను చేసింది అన్నీ యూనివర్సల్ ఓకే కంటెంట్. సో కంటెంట్ యూనివర్సల్గా ఉంటుంది కాబట్టి ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా హిట్ అవుతుంది కదా. ఓకే, నేటివిటీ అలాంటి పడదు కదా. సో ఇన్ హిందీ ఇది సట్టమురేటరీ తమిళ్లో విజయకాంత్ ఇంట్రడ్యూస్, తెలుగులో చట్టానికి వెళ్ళలేదు, కన్నడంలో న్యాయ 300 days, హిందీలో అమితాబ్ బచ్చన్. మై స్టోరీ ఐ వాస్ దేర్, మై స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్. ఓకే, అందాకాను ఆల్ లాంగ్వేజెస్ హిట్ అయింది బికాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ అంతా మీరే చూస్ చేసుకుంటారు, అప్పుడు రైటింగ్ అంతా మీదే. ఎస్. సో అందుకనే మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యారు సార్. మీరు అంటున్నారు, మీరు అలా అంటున్నారు, నేను అంటలేదు, అంత ఇండస్ట్రీ అంటుంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ దట్. ఐ వాస్ డూయింగ్ మై డ్యూటీ సార్. ఈవెన్ టుడే నేను నా డ్యూటీ చేస్తున్నాను సార్, అంతే. I never feel I have given success films. I have given all languages. No. It's a passion of. Even today, I am loving cinema. సో తెలుగులో కూడా మీరు చట్టానికి కలిలేవు, దేవాంతకుడు, పల్లెటూరి మునగాడు, బలిదానం చిరంజీవి గారితోనే 3 సక్సెస్ఫుల్ మూవీస్ తీశారు. ఓన్లీ చిరంజీవి గారితోనే ఎందుకని ఆ టైంలో? అంటే ఆయన అంటే ఇష్టమా ఏంటి? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది ఆ రోజుల్లో? ఫస్ట్ తెలుగు విత్ చిరంజీవి గారితో చట్టానికి వెళ్ళలేవు. హీ లైక్ మీ. సో తమిళ్లో ఏం చేస్తున్నానో ఇమీడియట్గా ఈ విల్ కాల్ మీ. చంద్రశేఖర్ గారు నెక్స్ట్ ఏం పిక్చర్ చేస్తున్నారు? ఈ పిక్చర్. అలాంటి ఒక బంధం మా ఇద్దరితో. ఈ లైక్ మీ వెరీ మచ్. ఫస్ట్ పిక్చర్లో నాకు తెలుగు అంతా రాదు. ఓకే, హీ ఇన్సిస్టెడ్ మీ, యూ హ్యావ్ టు లెర్న్ తెలుగు. నెక్స్ట్ పిక్చర్ యూ హ్యావ్ టు టీచ్ మీ ఇన్ తెలుగు లాంగ్వేజ్లో యూ హ్యావ్ టు టెల్ ద డైలాగ్. ఓకే, అలాంటివి చెప్పి సెకండ్ పిక్చర్లో పల్లెటూరి మునగాల్లో తెలుగు నేర్చుకున్నాను. ఈ ఫస్ట్ పిక్చర్ అండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ పిక్చర్ ఐ ట్రైడ్ అండ్ ఐ లెర్న్ తెలుగు. సెకండ్ పిక్చర్లో పల్లెటూరి మునగాల్లో తెలుగులో మాట్లాడాను. షాక్ అయ్యారా? షాక్. యూ వాస్ అప్రిషియేటింగ్ మీ. எனக்கு ఇప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్, ఆ రోజులో ఆల్ హీరోస్ చెన్నైలో ఉంటారు.
అదే మీకు తెలుసు కదా, తెలుసు సార్, తెలుసు. ఆ పీరియడ్లో 80sలో దేవాంతకుడు సిల్వర్ జూబ్లీ 175 days. సంధ్యా థియేటర్ అనుకుంటున్నాను నేను, సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ ఒక అవును, సంధ్య ఉంది సార్. ఆ థియేటర్లో ఫంక్షన్, ఒక 30 మెంబర్స్ ఇక్కడి నుంచి హైదరాబాద్ ఆ ఫంక్షన్కి వస్తాం. దే ఆర్ ఫ్లయింగ్. అప్పుడు ఫ్లైట్లో జాలీగా అందరూ, అప్పుడు చిరంజీవి గారు తర్వాత వచ్చి, చంద్రశేఖర్జీ మీరు ఆ ఫంక్షన్లో తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు కోపం వస్తుంది, అలాంటి ఆర్డర్ ఇచ్చారు. ఓకే. He was commanding like this. Commanding means with the affection. You have to talk in Telugu. Okay. ఆ ఫంక్షన్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఓకే. తెలుగులో మాట్లాడాను. తెలుగులో అంటే చెట్ట తెలుగు, తెలుగు, బట్ బోల్డ్గా అందరూ నవ్వుతున్నారు స్టేజ్లో, ఫుల్ తెలుగు పీపుల్. ఓకే. బోల్డ్గా ఐ థింక్ 5 minutes ఐ వాజ్ టాకింగ్ తెలుగు. అప్పుడు చిరంజీవి గారు అங்கே வந்து అచ్చేసారు కాదు నన్ను. అలాంటి ఒక బంధం సార్. ఇఫ్ యూ లైక్ ఎనీబడి ఈ విల్ బి లైక్ దిస్. ఓకే. దోస్ డేస్ చిరంజీవి గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ రావాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. ఊరికే లేదు అది, ఒక స్టార్ హోదా రావాలంటే. బట్ హీఈస్ ద రియల్ స్టార్ రైట్ నౌ ఇట్ తెలుగు ఆల్సో. ఫ్రాంక్గా చెప్పాలంటే సార్, యాజ్ సింగిల్ హీరో చటానే కల్లేదు. He was getting a good response and good name, big hit. That gratitude was there. ఇప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్తే ఆయన కలుస్తాను, ఆయనతో మాట్లాడతాను. ఇప్పుడు కూడా వెరీ. And 2 years back when I went to his house, I told I want to meet Charan, his son. Immediately, he was in some shooting. He phoned to him and sent me to there. Charan, sir, my father has told a lot about you, like this. Priyanka Chopra. Okay. He was acting with Priyanka Chopra. Yeah, I have introduced him. First film, Vijayto. ఓకే. ఇక్కడ Priyanka Chopra. After getting the award, మిస్ ఇండియా. Miss India. It was the first film, Tamil. ఓకే. తెలుగులో మీరు చిరంజీవి గారితోనే ఎక్కువ సినిమాలు అనమాట. Only 3, not ఎక్కువ. For 82లో చటనకల్ లేవు. 86 I quit all other languages. చిరంజీవి గారిలో మీకు బాగా నచ్చే ఒక కామన్ పాయింట్ ఏంటి సార్? Respect to the director. ఓకే. డైరెక్టర్ ఏం చెప్తారో చేస్తారు. యూ విల్ సీ అవర్ ఫేస్. యూ వాంట్ వన్ మోర్ కావాలా సార్? ఓకే, నో, యువర్ ఫేస్ ఇస్ నాట్, యువర్ రియాక్షన్ ఇస్ నాట్ గుడ్. ఓకే. అలాంటి డైరెక్టర్కి రెస్పెక్ట్ கொடுக்குறோம். ஆர்டிஸ்ட் இல்லை. அடுத்தது ஒரு அப்பார்ட் ஃப்ரம் ஆர்டிஸ்ட் ஹார்ட் ஒர்க் சார். ப்ரீவியஸ் டே யூ வில் ஆஸ்க் టుమారో వాట్ సీన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్. యూ విల్ ప్రిపేర్ అండ్ కమ్ సార్ అండ్ దోస్ డేస్. ఇప్పుడు నా పెద్ద హీరో అయిపోయారు. ఇప్పుడు అనుకున్నారా చట్టానికి కలలేవు ఆ టైంలో చిరంజీవి గారు ఇంత పెద్ద మెగాస్టార్ అవుతారని అనుకున్నారా సార్? డెఫినెట్గా సార్. యాజ్ అ డైరెక్టర్ వీ కెన్ జడ్జ్. ఇక్కడ కూడా
నేను హీరో విజయ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నాళే తీర్పు అని పిక్చర్. ఆ పిక్చర్ చాలా పెద్ద హిట్ కాదు, ఫస్ట్ పిక్చర్. బట్ ఐ టోల్డ్ మై వైఫ్, ఈ పిక్చర్ ఇట్స్ నాట్ గుడ్, బట్ ఈ విల్ కమ్ వెరీ బిగ్ stage, ఓకే because I have seen the good artist in him. Definitely he will come, because that dedication I was seeing with my son. సార్ ఇళయ దళపతి విజయ్ గారు ఇంత పెద్ద స్టార్ హీరో అవ్వటానికి యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ఫాదర్గా మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే ఏమని చెప్తారు? హౌ యూ మోల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఇళయ దళపతి? 92లో హీరో అవుతున్నారు. అప్పటి నుంచి ఒక 5 years నేను డైరెక్టర్ అనేది మర్చిపోయి ఒక విజయ్కి అసిస్టెంట్, విజయ్కి మేనేజర్, విజయ్కి సర్వెంట్, అన్ని నో పిక్చర్స్, అదర్ పిక్చర్స్. ఓన్లీ మై ఫోకస్ వాస్ నా ఫస్ట్ పిక్చర్ చాలా హిట్ కాదు. సో సెకండ్ పిక్చర్ ఇన్వెస్ట్ చేశాను. థర్డ్ పిక్చర్ రసిగన్ హిట్, వెంట్ సెల్లోర్ జోడి. ఫోర్త్ పిక్చర్ అగైన్. అలాంటి 5 పిక్చర్స్ డైరెక్షన్లో. బికాస్ ఓన్లీ సన్, యాజ్ అ ఫాదర్ 2 duties, నో. మై సన్ రావాలి, స్టార్కి రావాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసింది ఫెయిలియర్ కూడా, ఓకే యాజ్ అ డైరెక్టర్. ఓకే, రెండు యాజ్ అ ఫాదర్, యాజ్ అ డైరెక్టర్. యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ఫాదర్గా ఎలా అనిపిస్తుంది? అంటే యాజ్ ఎ డైరెక్టర్గానేమో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈరోజు ఇళయ దళపతి విజయ్ అంటే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టార్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఎ ఫాదర్గా ఎలా అనిపిస్తుంది? యాజ్ ఎ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి యాజ్ ఎ డైరెక్టర్గా ఎలా అనిపిస్తుంది? బోత్ సైడ్స్ ఐఎమ్ అ ప్రౌడ్ సార్, ఐఎమ్ అ ప్రౌడ్ ఫాదర్, ఐఎమ్ అ ప్రౌడ్ డైరెక్టర్. నన్ను ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే దే విల్ కమ్. 3 హీరోస్, రజనీ, ఇది విజయకాంత్, రఘుమాన్, నేను ఇంట్రడ్యూస్ చేసేది. ఓకే, హీరోయిన్ చాలా, సిమ్రన్, ప్రియాంక చోప్రా, లైక్ దట్. நிறைய హీరోయిన్స్. బట్ హీరోస్ 3, ఆల్ ద 3 హీరోస్ ఆర్ ఇన్. Rahman is nowadays he is doing character roles. ఓకే. Once Captain Vijayakanth was ruling in 80s up to 95. ఓకే. Now he is ruling. సార్ తమిళనాడు స్టేట్లో టాప్ 3 స్టార్స్లో రజనీకాంత్ గారు, విజయ్ గారు, అజిత్ గారు, ఏది సార్ 1, 2, 3 ది బెస్ట్ హీరో, టాప్ హీరో అంటే ఎన్నో నెంబర్ ఇస్తారు విజయ్ గారికి? సార్ ఎలా చెప్తాను సార్, అలా చెప్పకూడదు. క్వశ్చన్ మీరు అలా అడగకూడదు. డెలికేట్ క్వశ్చన్స్ నేను చెప్పకూడదు. గాడ్ ఇస్ రైజింగ్ us, రైట్? ఓకే, వీ షుడ్ బి లైక్ దిస్. పోనీ తమిళనాడులో రజనీకాంత్ గారు, ఇళయ దళపతి విజయ్ గారు కాకుండా మీకు నచ్చే స్టార్ ఎవరు? డెఫినెట్లీ అజిత్, అజిత్, ధనుష్, ఓకే, విజయ్ సేతుపతి. ఓకే. I'm not telling others, no. I like everybody, but particularly I like this. అంటే తెలుగులో పర్టికులర్గా ట్రోలింగ్ ఎక్కువ నడిచేది ఎవరికంటే అజిత్ గారికి, విజయ్ గారికి. Correct. తమిళనాడులో ది బెస్ట్ యాక్టర్ అంటే ఇక్కడ కూడా కాంపిటీషన్ వారిద్దరికి ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ బోత్ ఎక్కువ ఉంది. అండ్ దెన్ హీ ఈస్ ద ఓన్లీ స్టార్ డొనేట్ మోర్ దెన్ 14 crores కేరళ ఫ్లడ్ టైంలో.
ఎస్ సార్ ఈస్ డూయింగ్ యాజ్ ఎ ఫాదర్గా ఎలా అనిపించింది సార్? అంత ఫండ్ని ఎవరు ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఇండియాలోనే ఏ స్టార్ ఇవ్వలేదు. 14 crores డొనేట్ చేసినప్పుడు కేరళ ఫ్లడ్స్కి యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా ఎలా అనిపించింది? ఫ్యామిలీలో డిస్కస్ చేసి ఇద్దాం అనుకున్నారు అంతా? సార్ యాజ్ ఎ హ్యూమన్ వీ షుడ్ బి లైక్ దిస్ బికాస్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ సీయింగ్ ద మూవీస్ వి ఆర్ ఎస్ సార్. no when they are in suffers we have to do otherwise అండ్ దట్ టు అనదర్ స్టేట్. sir I'm not telling about states, all they are humans. ఉండాలి సార్, బట్ అంత హ్యూజ్ అమౌంట్ ఇచ్చే హ్యుమానిటీ కూడా ఉండాలి కదా. so sir what he is getting now, ఓకే, huh? గెట్టింగ్ అనేది మేము అడగలేం కదా ఓపెన్గా. అదా ఎవ్రీబడి నోస్ యా, దాంట్లో ఇస్తున్నాం. మనసు ఉండాలి సార్ యాజ్ ఎ హ్యూమన్. విజయ్కి ఇక్కడ మట్టు ఫ్యాన్స్ లేదు కదా, తమిళనాడులో ఎలా ఉంటారు ఫ్యాన్స్ అదే వాల్యూమ్ కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, తెలుగులో ఇప్పుడు ఒక పిక్చర్ చేయబోతున్నారు కదా మీ డైరెక్టర్తో వంశీ. ఆ తర్వాత తెలుగులో కూడా రావాలి నా కోరిక. అది ఎలా అనుకుంటారు ఇప్పుడు? తమిళనాడులో అంటే ఇళయ దళపతి విజయ్ గారు అంటే చెప్పనక్కర్లేదు, పీకలు కోసేసుకుంటారు అంతమంది ఫ్యాన్స్. ఇక్కడ తెలుగు ఫ్యాన్స్ గురించి ఎస్పెషల్లీ ఇంట్లో కూర్చున్నప్పుడు డిన్నర్ టైంలో, లంచ్ టైంలో ఎలాంటి డిస్కషన్ చేస్తారు తెలుగు గురించి విజయ్ గారు? ఫ్యాన్స్, రిగార్డింగ్ ఫ్యాన్స్, తమిళనాడు తెలుగు వర్షిప్ సేమ్ సార్. ఓకే, నా పీరియడ్లో నాకు ముందు తెలుగు ఎన్టీ రామారావు దేవుడు అంటున్నారు కదా, దేవుడు అంటారు సార్. అలాంటి ఫ్యాన్స్ ఇక్కడ ఎంజీఆర్ దేవుడు అంటారు, అక్కడ ఎన్టీఆర్ దేవుడు. సో ద ఫ్యాన్స్ ఫీలింగ్ తమిళనాడు, ఆంధ్ర సేమ్ సార్. ఇఫ్ దే లైక్ ద ఆర్టిస్ట్ హీరోస్ దే విల్ గివ్ ద లైఫ్. ఓకే, ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు వస్తుంది కేరళలో, అది విజయ్లో స్టార్ట్ అయింది. ఓకే, దానికి ముందు కేరళలో ఉంది ఆర్టిస్ట్కి ఫ్యాన్స్ ఉండరు సార్. విజయ్తో స్టార్ట్స్ అయ్యి ఇప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి, పెద్ద పెద్ద ఆర్టిస్ట్కి ఇప్పుడు ఫ్యాన్స్ మెయిన్. అవును, ఈ అలవాటు అక్కడ వెళ్ళింది. తమిళ్ తెలుగు ఫీవర్. అవును, కేరళ generally Kerala people will not worship the heroes, cinema heroes, they will not. యూజువల్లీ మాకు స్టేజ్ మీద అంతా ఆడియో ఫంక్షన్స్ అప్పుడు చాలా రిజర్వ్డ్గా కనుకుంటారు ఆయన, అంటే కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది మాకు విజయ్ గారికి. చిన్నప్పటి నుంచి అలానే ఉంటారా సార్, లేకపోతే యాజ్ ఎ స్టార్ అయిపోయిన తర్వాత ఆయనకి కొంత ప్రైవసీ? లేదు సార్, చిన్నప్పుడు when he was 10 he lost his sister, my daughter. ఓకే, when he was 10 my daughter was 3.5 years. చనిపోయారు పాప? Yes, we are lost. ఓకే, At the time he shouted like this, "Pa అన్నారు కదా సార్, pa." అది ఇన్నూ వైబ్రేషన్ ఫీల్ దట్. ఆఫ్టర్ దట్ క్వైట్ అయిపోయారు టోటలీ. ఏమైందో తెలియదు. ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్ టోటల్ క్వైట్. కాలేజీలో వెళ్ళినప్పుడు కూడా ఇదేనా, ఫ్రెండ్స్ వస్తారు, వీటికి వచ్చి ఉంటారు, ఫ్రెండ్స్ జోక్ చేస్తున్నారు, అలాంటి. ఈ విల్ లిసన్, ఈ విల్ ఎంజాయ్, బట్ ఈ విల్ నాట్ టాక్. ఓకే, ఇన్ కాలేజ్ డేస్ ఆల్సో. నా తెలుగు మీకు అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే, అది ఫీలింగ్. ఐ కెన్ అండర్స్టాండ్. అలాంటి సడన్గా క్వైట్ అయిపోయారు. ఓకే, ఇంట్లో కూడా నాతో కూడా, అమ్మతో కూడా, నా వైఫ్తో కూడా, ఇఫ్ యూ ఆస్క్ 10 questions he will give only one answer. అన్ని కలిపి ఉన్న ఆన్సర్.
దానికంటే సెకండ్ క్వశ్చన్ అడిగితే ఎందుకు మా అంటారు. అలాంటి అది ఐ ఫీల్ నౌ ఇట్స్ గుడ్ ఫర్ హిస్ ప్రొఫెషన్. ఈస్ గెటింగ్ ద నేమ్ నో ఇన్ ది ఇండస్ట్రీ. Vijay is very obedient, సైలెంట్, very quiet. silent. Only he will act on the Screen. before the camera. Otherwise, he will. What everybody will. Nato, all directors, all producers, what you have brought up. ఎలా పెంచావు మీ కొడుకునని చెప్తుంటారు. Right. బట్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో అండ్ ఇప్పుడు చూస్తున్న యాక్టింగ్కి ఎలా అనిపిస్తుంది సార్ మీకు విజయ్ గారు స్క్రీన్ మీద? ఐఎమ్ వాచింగ్ as a సర్ప్రైజ్. ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. ఆయన పిక్చర్కి పిక్చర్ ఈస్ గ్రోయింగ్ లైక్ దిస్ నో. జనరలీ మై నేచర్ అంటే నా పెద్ద హీరో వెనక్కి వెళ్ళను. పెద్ద హీరో చేస్తాను, బట్ పెద్ద హీరో అయిన తర్వాత ఐ విల్ నాట్ డూ పిక్చర్స్ విత్ దమ్. ఓకే, ఏంటి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? దట్స్ రీజన్ అంటే దట్ ఈస్ మై ఐ మే బి రాంగ్. ఐఎమ్ కమాండింగ్ డైరెక్టర్ సార్. I will not allow anybody to change my dialogue, ఓకే my screenplay, my narration. ఓకే అలాంటి ఒక ఫెనటిక్, ఓకే I can say like that. So it will not work out with stars, superstars. I can work with artists, heroes. I can't work with superstars. ఒకే ఇంట్లో ఒక డైరెక్టర్, ఒక హీరో, ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ హీరో అనమాట. అందుకోసమే ఒక్క ఇంట్లో ఉండకూడదు అని ఆయన సెపరేట్గా వేసాను. మ్యారేజ్ అవగానే. ఓకే, ఇది డెలికేట్ పొజిషన్. బికాస్ అప్ టు 95, up to 2010, I was busy. ఓకే, He is also busy. ఓకే. So practically, if you think practically, some thing will be okay. So thinking these things, okay, you stay there separately. యువర్ స్ట్రిక్ట్ ఫాదర్ ఆర్ ఫ్రెండ్లీ ఫాదర్? Very, very strict father. Very bad father. Very bad father. హీ ఈజ్ వెరీ గుడ్ సన్. He is. I will shout these things, but he will. Why? కూల్ అప్ప. ఎందుకు షౌట్ చేస్తున్నారు? ఏం పా ఓకే, లైక్ దట్. ఫస్ట్ నుంచి అంతేనా? చిన్నప్పటి లేదు, నుంచి? చిన్నప్పటి నుంచి ఇఫ్ ఐ షౌట్ ఇమ్మీడియట్గా ఏం పా, వై కూల్ పా కూల్. మరి విజయ్ గారికి ఎవరిది వచ్చింది? అమ్మది వచ్చింది అనుకుంటా, కూల్గా ఉండేది. ఇది విజయ్ గారి నేచర్, అమ్మ నేచర్ అనుకుంటా అయితే. లేదు, మై వైఫ్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ. என்ன சொல்றது, అందరితో వెరీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఉంటారు. సో హీ ఈస్ ద ఓన్లీ సన్ నీకు. God has given like that. What ఎలా చూసుకుంటారు అమ్మని కానీ అమ్మ? But as a father, as a director, I will be this. As a father, very strict, but I will do all my duties. As a father, he wanted to be a artist. I invested, I directed, I have bought. ஒரு ఫాదర్ సన్నుకి ఎలా ఏమేమి చేయాలో చేయాలి అన్నీ చేసాను. ఆయన మనకే ఉండేను. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఓకే, ఇప్పటికి షౌటింగ్ చేస్తూనే ఉంటారా, తగ్గించేశారా? సార్ మై నేచర్, సార్ నేచర్. సెట్లో
ఇంట్లో ఏదో తప్పు జరిగితే షౌట్ చేస్తాను, సెట్లో, ఆఫీస్లో. అది మై నేచర్, అది నేచర్. ఐఎమ్ రోరింగ్ లయన్. బాలకృష్ణ గారి లాగా. నేచర్ సార్ అది. విజయ్ గారికి ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చారు సార్ హీరో అయిన తర్వాత? ఏం కార్ కొనిచ్చారు? సార్ ఈజ్ లవర్ ఆఫ్ కార్స్ సార్. ఓకే, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. అన్ని కలెక్షన్. అది వెన్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ కాలేజ్, పేపర్లో యాడ్ వస్తుంది కదా, ఇన్ ద డేట్లో ఈ కార్ లాంచ్ అవుతుంది. ఇమీడియట్లీ యూ విల్ ఆస్క్, పాపా నాకన్నా కార్ కావాలి. సెకండ్ కార్ నేను ఐ విల్ టేక్ ద కార్స్ వెన్ హీ వాస్ ఇన్ ద కాలేజ్. బట్ నవడేస్ ఈజ్ ఆల్ బ్రాండెడ్. ఈజ్ లవర్ ఆఫ్ కార్స్. ఓకే. Nothing, he will not spend in no smoking, nothing, nothing. But lover of cars. విజయ్ గారి మూవీస్లో మీకు బాగా నచ్చే సినిమా రీసెంట్గా రిలీజ్ అయిన పిక్చర్స్? Terry, Master. మాస్టర్లో మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్, వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. తెలుగులో కూడా రిలీజ్ అయింది. యా. ఆయన యాక్టింగ్ ఇష్టమా మీకు, ఆయన డాన్స్ ఇష్టమా? సార్ ఒక హీరోకి అదే చిరంజీవితో యాజ్ అ ఫైటర్, యాజ్ అ డాన్సర్, పర్ఫార్మెన్స్ మూడు ఉండాలి కదా. అవును. ఒక హీరోకి లాంగ్ లైఫ్ కావాలంటే ఈ మూడు ఉండాలి. అది ఫస్ట్ పిక్చర్ నుంచి అది చెప్పి వచ్చేసాయి. యూ విల్ సింగ్ ఆల్సో నౌ. మంచి సింగర్. యా. సో ఒక హీరోకి అన్ని టాలెంట్ ఉండాలి సార్. బట్ ఫస్ట్ ఈ రిఫ్యూజ్ టు సింగ్. నా పిక్చర్లో బొంబాయి సిటీ సుక్క రొట్టి విత్త పారసేవత కుట్టిన ఒక సాంగ్, దేవా మ్యూజిక్. ఐ ఇన్సిస్టెడ్ బికాస్ మై వైఫ్ ఈస్ అ సింగర్, నో కర్ణాటక సింగర్. యా. దట్ బ్లడ్, సేమ్ బ్లడ్, డెఫినెట్లీ you will sing in the house, bathroom singer like that. So I insisted him, you have to sing them. No, you go. The music director will encourage. I told him. I didn't go. I sent him. Music director called me, sir. He came and sang one take. అప్పుడంతే ఫుల్ సాంగ్ పాడాలి. ఇప్పుడులాగా అదే ట్రాక్స్ అంతా. అప్పుడు ఫుల్ ఆర్కెస్ట్రాతో పాడాలి కదా ఆన్ దోస్ డేస్. ఒకే టేక్. సరే ఈ కేమ్ అండ్ సాంగ్ వెంట్ అవుట్. ఓకే అన్నారు. ఆశ్చర్యంగా, అందరికీ ఆశ్చర్యం. బట్ నాకు లేదు. బట్ ఐ నో హీ విల్ సింగ్. ఐ నో వాట్ టాలెంట్ ఈస్ హ్యావింగ్. బట్ హీ విల్ నాట్ షో ఈవెన్ టుడే. ఓకే. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇళయ దళపతి గురించి అడిగాను, మీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎస్ఏ చంద్రశేఖర్ గారి గురించి అడిగాను. ఆ పక్కన ఒక ఆమె ఉన్నారు చాలా అందంగా. యారా సార్? చూడండి ఒకసారి. ఓ ఇదా? ఇది పక్కన ఇదా? ఓ మై గర్ల్ ఫ్రెండ్. సేమ్ విజయ్ గారు డిట్. అమ్మ మై ఫస్ట్ వైఫ్. ఓకే. సెకండ్ వైఫ్ సినిమా. యా. నో థర్డ్ వైఫ్. ఇంకా only two wives. Sometimes cinema will be first wife. Okay, acting your third wife. That's why I'm asking to you. It's a fashion, sir. Cinema, sir. You know about cinema. If you love, the cinema will be like our girlfriend. Okay. Lover. I am telling my generation love. Okay. Not, please tell me about your girlfriend. Yes, I loved 5 years. 5 years love. My love was 5 years. Believe or not, the 5 years ఒక్క రోజు కూడా మా ఇద్దరు కలిసి ఎక్కడ వెళ్ళలేదు. ఓన్లీ లుక్. ఓకే. When she was going to school,
I'll see from the window from my room ఓకే when they cross. When he comes, I will waiting. 4:30 she will come to return. నేను అలాంటి అది సినిమా లాగా వెన్ షీ క్రాస్ ద విండో ఐ విల్ సీ ఇన్ ద ఐ స్పీచ్ అలాంటి లవ్ అది బేసికల్గా అమ్మ మలయాళీ కదా, మలయాళీయా కర్ణాటక తమిళ్ తమిళ్ తమిళే. పక్కా తమిళ్ ఓకే. పక్కా తమిళ్. ఎలా మీ ఇద్దరి పరిచయం ఎలా ప్రపోజ్ చేశారు? పరిచయం లేదు సార్. వెన్ ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఐ వాజ్ స్టేయింగ్ దేర్ ఇన్ దేర్ హోమ్, వన్ రూమ్. His father is working in Pioneer Studios as a program in charge. ఓకే. Okay. He saw my dramas. He liked me, and I was doing dramas with the 4 children. Shobha, his sister, and 2 brothers. ఓకే. Sundar, Surendra, Shobha, Sheila. ఓకే. With for them, I wrote dramas, and we were staging dramas on those days. ఓకే. We were very busy. So he allowed me to stay in a room. I was like paying guest. After some days, I became permanent guest from the posting. ఓకే. Upgrade అయిపోయింది. ఓకే. సో అక్కడ ప్రపోజ్ చేశారు. అవును సార్. అది ఎట్లంటే ఐఎమ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. నాకు నా ఇంట్లో గర్ల్ చూస్తారు పెళ్ళి కోసం. ఓకే. ఇది మై శోభాకు ఈ న్యూస్ వచ్చింది. ఆహా, ఇవరికి ఎంగో కళ్యాణం అయిపోతుంది, ఓకే. ఎక్కడో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎక్కడో పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఓకే. అప్పుడు షీ స్టార్టెడ్ టు టెల్ హిస్ ఫాదర్, ఐ లైక్ శేఖర్. దట్ హ్యాండ్సమ్ గాయ్. యా, షీల్ కాల్ మీ శేఖర్ మామ, శేఖర్ మామ లైక్ దిస్. ఓకే. Chandrasekhar, Shekhar Mama. I like Shekhar Mama, I want to marry. Suddenly, they surprised. Your assistant director, think over. No, I have confidence he will come. One day he will come. I am telling about 1968. ఓకే. From 73, 5 years. Love 73లో షీ టోల్డ్. అప్పుడు ఫాదర్ అగైన్ హర్ ఫాదర్ శోభా మేడం, శోభాస్ ఫాదర్ ఈజ్ ఆస్కింగ్, ఈజ్ ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్, ఇఫ్ యూ మ్యారీడ్ హిమ్ యువర్ ఫ్యూచర్. నో, ఐ హ్యావ్ అ కాన్ఫిడెంట్ ఇన్ హిస్ టాలెంట్. వన్ డే హీ విల్ బికమ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. I will marry him. Don't worry. Like that. Then no other go. ఇమ్మీడియట్గా మ్యారేజ్. Shivaji Ganesan. You know Shivaji Ganesan? యా, ప్రభు సార్ ఫాదర్. Yeah. He did. Because I was working as assistant director for 7 movies with Shivaji. That out of first movie, you know, Prem Nagar. నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ. సేమ్ తెలుగు రీమేక్, తమిళ్ రీమేక్, వసంతమాళి. ఓకే. డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ రావు, రాఘవేంద్రరావు సార్ ఫాదర్. అదే నాకు ఫస్ట్ శివాజీ మూవీస్. ఐ వాజ్ వర్కింగ్ విత్ రాఘవేంద్రరావు గారు. ఈజ్ వెరీ నైస్ డైరెక్టర్, వెరీ ఫేర్ అండ్ ఈ విల్ లైక్ హీరో. 6'2" like this, height. But very kind. We are all will call him Appa, Daddy, like this. That movie, from that
రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ సన్ యాక్ట్ చేస్తున్నారు. జగపతి బాబు గారు. జగపతి బాబు, జగపతి రాజేంద్ర ప్రసాద్. He was doing 4 movies with Shivaji. All that movies I was working as assistant director. ఓకే. Like that. He did my marriage. ఓకే. He and his wife came. His wife gave me the Mangaliam and tied. ఓకే. With that blessing, that Amma, Kamalama, Shivaji's wife, is a very, very kind lady, very good lady. With her blessings, I am like this. He is like, he also love marriage, na? No. After selecting, I selected the girl. 1 year I have given time. If you didn't like, we'll see other girl. Okay. The 1 year, love. Arranged, changed to love. Okay. I think Sangeeta. 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 She came as a fan. Somehow, the 2-3 years continuously she will come. I liked her. One day I will ask her, "You like Vijay? Did you like Vijay?" Okay. Like that I suddenly asked. Okay. She is surprised. Yes, okay, go and tell your father. She is every year coming from London. Okay. She is from London. ఒక విజయ్ గారి ఫ్యాన్, విజయ్ గారికి వైఫ్ అయ్యారు. Yeah, like that. And you will go, she will come. That 1 year, they both came to understanding. ఓకే. She knows what Vijay, he knows what Sangeeta. Then I did the marriage. వెరీ కేరింగ్ డాటర్ ఇన్ లా. Yes. మామ, అత్త, Very, అంకుల్, very, ఆంటీని బాగా. very. Particularly is a very good mother for the children. ఓకే. Very good mother. Very care mother. Very possessive mother with the children. ఓకే. సూపర్. సో కమింగ్ టు శంకర్ గారు. Sir, శంకర్ గారు అంటే ఇండియాలో ఎవరికి తెలియని వాళ్ళు కాదు, అంత పెద్ద డైరెక్టర్ అయిపోయారు ఈరోజు ఆయన. సో శంకర్ గారు మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు చాలా సినిమాలకి. ఎలా అనిపిస్తుంది మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన అతను ఈరోజు శంకర్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఇండస్ట్రీలో? 3 Idiots కూడా తీశారు కదా విజయ్ గారు. yes, yes. శంకర్ గురించి చెప్పాలంటే he was acting as a comedian in a drama. It was like this on those days. 2-3 films I have given the chances, comedy. But somehow after 2-3 films, I told one day, Shankar, you come to my department, direction department. Why, sir? No. I think you have a good creator. Don't waste time in trying comedy. You come as assistant director with me like that. I told one day. Immediately he said, okay. He joined. He worked, believe or not, sir, he worked 17 pictures as assistant director with me. సూపర్. In the middle, there are so many offers came to him. He refused. No, I want to learn still more with my guru. That is the reason the foundation is లైక్ దట్. like this. సో ఎక్కడ రోబో, 3 Idiots, ఎలాంటి పిక్చర్స్? నందన్. Every picture, son. Shivaji, every picture is. ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు మీ శిష్యుడు ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో Yes, ఉన్నాడంటే. yes. And ఆఫీస్లో మీరు వస్తే ఇద్దరితో నా ఒక ఫోటో ఉంటుంది. ఓకే. He is Vijay, this side is Shankar. This is a proud. So proud guru, proud father. సూపర్. Both as a guru, both. But as a father, as a guru. టచ్లో ఉంటారా సార్ ఇప్పుడు బాగానే శంకర్ గారు? Yes. It's a very nice, very. సార్ అంటే ఒక క్వశ్చన్ అనేది చాలామంది $1 million క్వశ్చన్ మార్క్ అయిపోయింది.
You are a very loving father, very caring father. He also very loving son and caring son. మీ ఇద్దరి మధ్య మీ ఫ్యామిలీకి ఒక మధ్య ఒక అటాచ్మెంట్. హీ ఈస్ ద ఓన్లీ సన్ టేకింగ్ కేర్ ఆఫ్ యు అండ్ అమ్మ ఫ్యామిలీ ఎంటైర్ ద ఫ్యామిలీ. ఇంకెవడూ లేదు, ఓన్లీ విజయ్ ఓన్లీ సన్. Yes. దట్టు విలయ దళపతి విజయ్ ఒక స్టార్ హీరో తమిళనాడులో. రీసెంట్గా ఒక 2 ఇప్పుడు months ఇళయ తలపతి కాదు, తలపతి విజయ్. తలపతి విజయ్ యా, ఇప్పుడు ఇండియాలోనే వన్ మాస్ హీరోలో ఆయన ఫస్ట్ సర్వేలో వచ్చింది కూడా. థ్యాంక్ యూ. అండ్ రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నేను తెలుగులో ఒక న్యూస్ చూశాను సార్. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ నేను ఒకసారిగా కాల్ చేద్దాం అనుకొని కూడా చేయలేకపోయాను. ఇళయ తలపతి విజయ్ వచ్చేసరికి పేరెంట్స్ మీద కేసు పెట్టారు. మీరేదో విజయ్ మక్కల్ ఏకం అనే ఒక పార్టీ పెట్టి ఆయనకి ఇష్టం లేకుండా ఆయన ఫోటోని మీరు ప్రచారంలో యూజ్ చేస్తున్నారు, అది ఇష్టం లేదు ఆయనకి అని ఆయన మీ మీద అమ్మ మీద మీ మీద కేసు పెట్టారు అని చెప్పేసి విన్నా న్యూస్. అది ఆ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది సార్? 2 years అయిపోయింది. ఆయన గురించి అడగచ్చు, అడగండా నాను ఉంది. ఐ విల్ నాట్, బికాస్ ఇట్స్ ఓల్డ్ థింగ్. నౌ డేస్ వీఆర్ ఫైన్. సో డోంట్ ఆస్క్ దెమ్. అంటే నిజమేనా సార్ ఆ న్యూస్? నిజమా అసలుకి? సార్ లైఫ్ సమ్టైమ్స్ అలాంటి వస్తుంది పోతుంది కదా సార్. లైఫ్ అప్ అండ్ డౌన్, అండ్ థింకింగ్, నాట్ థింకింగ్, ఆర్ థింకింగ్. సమ్టైమ్స్ లైఫ్ ఇస్, we have to understand that this is the life. So we have to digest. Both we have to digest and we have to realize. Then only nowadays we are fine. So I don't want to talk about this. ఓకే Okay? అంటే ఆయన It's all, sir. Every house is there. Some misunderstanding Definitely, will come and will go. We should not. ఫోకసింగ్ ఆన్ దట్. We should not go into it. బట్ యాజ్ ఎ ఫాదర్గా కొంచెం ఫీల్ అయ్యి ఉంటారు ఆ టైంలో. No, sir. You know, I am our independent. I came from platform. ఎస్ సార్. You don't know my life. Platform means really. I ran away from my home in my 19th age, when I was 19, and ran away from home because my family is a very strict Christian family. They will not allow to even see the films also. But I want to be a director. So without telling anybody, I ran away from the home from Rameswaram, and I was sleeping in Tyagaraya Nagar platform 35 days on the platform. పూర్ ఫ్యామిలీయా నేను? No, my mother is They a don't- teacher, my father is a railway station master. సో ఓకే దే డోంట్ అలౌ యూ. Two brothers were studying in abroad. ఓకే. But my focus from the 12th year, I want to be a director in the cinema. So without telling anybody, I ran away. So no money, nothing. But I was having some stories with me, files. With that files, I ran away. Actually, no money, nothing. I worked in the hotels and I was sleeping in the platform. బా. Practically platform. 35 days. Then I became assistant director, like this. So I have an independent thinking, independent man. My hard work. You see, I became director 81. That was Satanakallevu, Tamil. In 90, I finished 60 movies. Super. Within 9 years, I directed 60 movies. Per yearly? Yearly 10 films, 9 to 10 films closely. Like that I was working. When I married Shobha,
We stayed in a 10 by 10. ఓకే. Only we have to sleep there, we have to cook there, we have to, what I mean, బాతింగ్. bathing there. Her only ambition, my wife, one day, what is your ambition? I asked. I want one attached bathroom దోస్ డేస్. on those days. ఓకే. When I was saying that these things, చిన్న రూమ్లో. what is your ambition? I want one small house, one kitchen, one hall, one bedroom with bath attached. In 86, I built a house in 8,500 square feet, పా, like palace. 8,500 స్క్వేర్ ఫీట్స్లో ప్యాలెస్. Like palace. If you see, it will be like palace. Like pillar like this and dream house. And same 10 by 10, only bathroom size. Only bathroom size 10 by 10. It was a challenge to me. So I was working like that. ఓకే. On 10 days I will be in Bangalore. On 10 days I will be in your Hyderabad. 10 days Bombay. I was like, I worked like, even now if I think how I finished 60 movies in 9 years. Yearly 6 movies. 6 to 7. How? I was working like that. అందుకనే 8,500 స్క్వేర్ ఫీట్లో ప్యాలెస్ కట్టారు. Yeah. అది విజయ్ గిఫ్టా? విజయ్ గిఫ్ట్ అన్నీ విజయ్కే కదా సార్. నాదన్నీ విజయ్కే. ఆఫ్టర్ మీ. సూపర్. నిజంగా మీలాంటి వాళ్ళ హిస్టరీ తెలుసుకున్నప్పుడల్లా చాలా అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ మోటివేషన్. లైక్ యూ, లైక్ బాయ్స్ లైక్ యూ షుడ్, that challenge should be there, sir, in life. Challenge. Life should be a challenge. It's like a running race. You have to see, if you, in a running race, 200 meter running race, if you join in this, after 200 meters, one ribbon will be there. You have to see only that ribbon. You should not see anything. Because your goal, you have to touch the ribbon. ఓకే. Nothing. If you see like this, somebody will cross. Right? Your focus, only that. My wife asked one house. Oh, I am giving you palace. As a husband, I have to do. ఎస్. As a father, I have to do. And then still now you are not taking the rest. Still now you are doing movies as a director. And 2022 also eagerly waiting for your movie at Tamil Nadu people. Just now I finished. And then I think you are planning to give one more palace to Amma. No, we are staying in the small house. This is enough to. ரொம்ப ஐ வில் நாட், என்ன சொல்கிறது, ரொம்ப ஆசைப்படக்கூடாது லைஃப்பில். அப்படின்னா என்ன అర్థం? ఎక్కువ ఆశపడకూడదు. ఎక్కువ ఆశపడకూడదు. ఏది వస్తే అది తీసుకోవాలి. ఎక్కువ ఆశపడకూడదు. అలాంటి ఉంటే గాడ్ ఇస్ గివింగ్ ఎక్కువ. ఎక్కువ ఆశపట్టే ఏమి రాదు. ఓకే. దిస్ ఈస్ లైఫ్. ఎస్. వీ హ్యావ్ టు వర్క్. You should, when you work, you should not think about result. ఓకే. When you work, you should not think about loss or profit. You have to work. You have to work. That is your duty. In Bhagavad Gita, what they have, Krishna has told, do your duty. Do your duty. Don't expect anything. ఓకే. If you do your work properly, sincerely, dedication, everything will be. Everything. And another thing, that's, sir, I am in cinema field. Cinema is a beautiful profession.
when you like, love, passion, if it is there, ఎస్ it's a beautiful profession. In this profession, there is no retirement. IAS officer, IPS officer, like that, they will have retirement. But in this field, no retirement. Till my last breath, I can work. సూపర్. So create, sir. We are creating. Everywhere I will say, I am a God. I am creating good characters, heroes, heroines. I am a creator. So I can tell I am a God. ఓకే సూపర్ One way. సూపర్. That should be there for the young people like you. It's not a joke, sir. 71st movie I am doing with the same energy. I am talking with. I am sitting in front of you. What's your age? 30. 30. I am 80. Same energy. With the same energy. Because I love cinema. I am loving. Even today I am loving. I finished one movie with Naan Kadavul Illai. సముద్రకని సార్. With Samudrakani. After a long time, after 10 years, I am doing a picture in my genre. సూపర్ My genre. సూపర్ సార్. అసలు మీ గురించి తెలుసుకుంటున్నా, మీరు చెప్తున్నా కానీ ఇట్స్ గూస్ పంప్స్ నాకు అసలుకి. యా రావాలి కదా సార్. ఇట్ షుడ్ బి సార్. ఇట్ షుడ్ బి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్కి, విజయ్ గారిని ఇష్టపడే ఫ్యాన్స్కి, విజయ్ గారు లేరు కాబట్టి ఆయన స్టైల్లో ఆయన నచ్చిన ఒక మేనరిజం ఏదైనా కూర్చొని యూ కెన్ సిట్ అండ్ యూ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం. ప్లీజ్ యూ నెవర్ సే నో లైక్ దట్ ప్లీజ్. He will say sometimes, sir. He will say to మాస్టర్ లీస్ట్ చెప్పేస్తారు కదా. No. I don't tell all these things, sir. ఏది? But whenever he comes to stage and functions, he will say to his fans. తమిళ్లో చెప్తారు, తెలుగులో ఎలా చెప్పాలి నాకు తెలియదు. తమిళ్లో మీరు చెప్పండి, తెలుగులో నేను చెప్తా. ఉసుపేత్రం అంటే ఉమ్ముని ఇరకను అంటే ఏంటి? వెన్ యూ ఇరిటేట్ సంబడి యూ షుడ్ బి క్వైట్. నువ్వు వేరే వాళ్ళని ఇరిటేట్ చేసేటప్పుడు వెన్ ఐ ఇరిటేట్ యూ, ఓకే, యూ షుడ్ బి క్వైట్. ఓకే, నువ్వు సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలి. ఉసుపేత్రం అంటే ఉమ్ముని ఇరకను, కడుపేత్రం అంటే అలాంటి ఒక నేను చంపేస్తానంటే ఓకే సైలెంట్గా ఉంటా. ఓకే, లైఫ్ విల్ బి ఓకే, జమ్మునరు. ఏది చేసినా సైలెంట్గానే ఉండాలి. లైఫ్ విల్ బి గుడ్. ఓకే, మరి వాడు చంపేసిపోతే అదే సార్. ఇఫ్ యూ సైలెన్స్ ఇస్ ద మోర్ పవర్ఫుల్ వెపన్. ఎస్, యు నో. ఎస్ సార్. Silence is very dangerous weapon, not powerful weapon, dangerous weapon. You can't see him when you met him. You can't see him what he is thinking, what he is thinking in his mind. If you laugh with him, in front of him, he'll be like this. If you cry in front of him, he'll be like this. If you silent, he will laugh. So silence is very dangerous weapon, very powerful weapon. సో కత్తితో ఒకడు వస్తే కూడా మీరు సైలెంట్గా చూస్తే ఏం చేయరండి. అదే సైలెంట్కి అంత పవర్ ఉంది. అవరు మహాత్మా గాంధీ. సార్ ఒకటి ఏదన్నా విజయ్ గారు ఒక మంచి స్టెప్, ఏదే మీకు ఇష్టమైన స్టెప్ విజయ్ గారిది, అది విల్ బోత్ డూ ఇట్. అయ్యో నానా. లారెన్స్ మాస్టర్ వెరీ గుడ్ మాస్టర్, వెరీ ఫ్లెక్సిబుల్ మాస్టర్. ఓకే, he and dance master is doing in the picture also. ఎలా వేశారు? సేమ్ మూమెంట్ ఇదవ్వాలి సార్. ఒక మీన బిట్టుకు அப்படி అలా 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 వచ్చి அப்படி அவ்வளவு సేమ్. ఓకే, because dancing with Lawrence master
dancing with Prabhudeva is very tough, no? రీసెంట్ మాస్టర్లో ఇదేదో స్టెప్ వేశారు కదా సార్, అదేంటి అది ఎలా అనేది అది? సార్ ఇలానా సార్ అది? ఎట్లా అది? చేస్తారు ఇలా ఇలా చేస్తారు ఇలా. ఏ ఫైనల్గా మీతో స్టెప్ వేయించా నేను. సో సూపర్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్గా తెలుగు ఆడియన్స్కి మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక మీ ఫ్యామిలీ తరఫున పొంగల్ విషెస్ చెప్పండి ప్లీజ్. సుమన్ టీవీ వ్యూవర్స్, మీ అందరికీ సంక్రాంతి విషెస్ చెప్పుకుంటున్నాను. వెరీ వెరీ సూన్ విజయ్ గారు స్ట్రైట్ తెలుగు పిక్చర్తో ఆంధ్రాకు వస్తున్నారు, ఆంధ్ర స్క్రీన్కి వస్తున్నారు స్ట్రైట్ తెలుగు పిక్చర్లో విత్ యువర్ డైరెక్టర్ వంశీతో. మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ మెమరబుల్ ఇంటర్వ్యూ ఎట్ తెలుగు. థ్యాంక్ యూ సార్.